ఓం నమో భగవతే వాసుదేవాయ. వృషభరాశివారు, ఈ వీడియో మీ స్క్రీన్పై ఇప్పుడు కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది మీ విధి మీతో మాట్లాడుతున్న క్షణం. మీ జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దంగా నడుస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడే బయటపడాల్సిన సమయం వచ్చింది. మీ మనసులో ఎన్నో రోజులుగా తిరుగుతున్న ప్రశ్నలున్నాయి. నేను నిజంగా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను? ఎవరినీ నొప్పించకుండా ఉన్నా ఎందుకు నాకు మాత్రమే అన్యాయం జరుగుతోంది? నేను చేసిన త్యాగాలకు ఫలితం ఎప్పుడు వస్తుంది? నా జీవితం అసలు ఎప్పుడు మారుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందు నిలబడబోతోంది. ఇది సాధారణ జాతకం కాదు. ఇది మీ జీవితం ఎందుకు ఇలా సాగిందో చెప్పే సత్యం. మీ గతం, వర్తమానం, భవిష్యత్తు మూడూ కలిసే లోతైన జ్యోతిష్య సందేశం. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒకరి నిజస్వరూపం త్వరలో బయటపడబోతోంది. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడూ ఊహించని నిజం మీ కళ్ల ముందే నిలుస్తుంది. ఆ నిజం బాధ కలిగించినా అదే మీ జీవితానికి మలుపు. జరగబోయే భవిష్యత్తు నుంచి మీరు తప్పించుకోలేరు. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది శిక్ష కాదు. ఇది మీ జీవితం మళ్లీ నిర్మించడానికి విధి ఇచ్చిన అవకాశం. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట మీ ఆలోచనల్ని, మీ నిర్ణయాల్ని పూర్తిగా మార్చేస్తుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడో తెలిసిన క్షణం నుంచే మీ జీవితంలో అదృష్టం కదలడం మొదలవుతుంది. మీ ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతోంది. ఆ తల్లి మీ కన్నీళ్లను గమనించింది. మీ సహనాన్ని, మీ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించింది. ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వబోతోంది. ఇది దేవతల ఆశీర్వాదం ఉన్న కాలం. ఈ వీడియోను దయచేసి మధ్యలో ఆపవద్దు. ఎక్కడైనా నిశ్శబ్దమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని వినండి. ఎందుకంటే ఇది వినోదం కోసం కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే సందేశం. వృషభరాశివారు, ఇప్పటివరకు మీరు భరించారు. ఇకనుంచి మీరు పొందే సమయం మొదలయింది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా ఛానల్కే కాదు, ఈ లోతైన జ్యోతిష్య సత్యం మరింత మందికి చేరడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కు మీ ప్రేమ, మీ హైప్ ఇవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల సత్యం చివర్లో దాగి ఉంది. వృషభరాశివారి జీవితంలో మొదలవుతున్న విధి మార్పు. వృషభరాశివారి జీవితంలో ఇప్పుడు మొదలవుతున్నది సాధారణమైన మార్పు కాదు. ఇది సంవత్సరాలుగా నిలిచిపోయిన శక్తి ఒక్కసారిగా కదిలే సమయం. మీరు ఎంత ఓపికగా, ఎంత సహనంతో జీవితాన్ని భరించారో దేవతలు గమనించారు. నోరు తెరిచి ఎవరికీ చెప్పని బాధలు, కన్నీళ్లతోనే నిద్రపోయిన రాత్రులు, ఎవరికీ అర్థంకాని మౌన వేదన, ఇవన్నీ ఇప్పుడు లెక్కలోకి వస్తున్నాయి. వృషభరాశివారు సాధారణంగా బయటికి బలంగా కనిపిస్తారు. కాని లోటల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. మీరు బాధపడినా చూపించరు. మీమీద నమ్మకం పెట్టుకున్న వాళ్లకోసం మీ జీవితాన్నే త్యాగం చేస్తారు. అలాంటి మీకు విధి ఇప్పటివరకు పరీక్షలు మాత్రమే పెట్టింది. కాని ఇప్పుడు ఆ పరీక్షల ఫలితమివ్వాల్సిన సమయం వచ్చింది. ఈ కాలంలో మీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలను తక్కువగా చూడకండి. ప్రతి మాట, ప్రతి సంఘటన, ప్రతి కల కూడా ఏదో ఒక సంకేతమే. మీకు అనిపించవచ్చు, ఇన్ని రోజులు ఇదే పరిస్థితి, ఇప్పుడు ఏమి మారుతుంది అని. కాని ఇదే మీకు వచ్చే చివరి సందేహం. ఎందుకంటే ఈ సందేహం తర్వాత మీ జీవితం మరో దారిలోకి వెడుతుంది. మీకు నచ్చని పరిస్థితుల్లో కూడా మీరు నిలబడిన తీరు దేవతలకు నచ్చింది. మీలో ఉన్న నిజాయితీ, పట్టుదల, కష్టాన్ని భరించే శక్తి, ఇవన్నీ ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి. విధి మీకొక అవకాశమివ్వబోతోంది. అది ఒక్కసారే వస్తుంది. మీరు గుర్తించగలిగితే మీ జీవితం మారిపోతుంది. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం జీవించారు. కాని ఇకనుంచి జీవితం మీకోసం పనిచేయడం మొదలవుతుంది. ఈ మార్పు నెమ్మదిగా కాదు, అకస్మాత్తుగా జరుగుతుంది. ఒకరోజు ఉదయం లేచి చూస్తే మీ ఆలోచనలే మారిపోయినట్టు అనిపిస్తుంది. అదే విధి మార్పు మొదలైన సంకేతం. ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే కాలం.
వృషభరాశివారి జీవితంలో ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి ఒక కీలక పాత్ర పోషించాడు. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నాడు లేదా ఉన్నవాడు. బయటకు మంచిగా మాట్లాడతాడు, అవసరమైనప్పుడు సహాయం చేసినట్టు నటిస్తాడు. కాని లోపల మాత్రం మీ ఎదుగుదలను తట్టుకోలేని మనసు అతనిలో ఉంది. మీరు ఎదుగుతున్న ప్రతిసారీ, మీరు ఏదైనా సాధించిన ప్రతిసారీ అతని ముఖంలో అసహనం మీరు గమనించకపోయినా విధి గమనించింది. ఇన్నాళ్ళు మీరు మీ మనసును తప్పు పట్టుకున్నారు, కాని నిజానికి తప్పు మీది కాదు. ఈ కాలంలో ఆ వ్యక్తి చేసే ఒక పని, చెప్పే ఒక మాట, తీసుకునే ఒక నిర్ణయం వల్ల అతని అసలు స్వభావం బయటపడుతుంది. ఆ రోజు మీకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి ఇలా ఉంటాడని ఊహించరు. కాని అదే నిజం మీకు విముక్తి ఇస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో కూడా ఈ సమయంలో అర్థమవుతుంది. మీలోని అమాయకత్వాన్ని తొలగించడానికి, మీలోని బలహీనతను బలంగా మార్చడానికి. ప్రతి శత్రువు చెడుకే రాడు. కొంతమంది శత్రువులు మనల్ని బలంగా తయారు చేయడానికి వస్తారు. ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి నుంచి దూరం పెరిగిన తర్వాత మీ మనసులో ఒక విచిత్రమైన శాంతి వస్తుంది. అదే సరైన మార్గమని అర్థం. అతని గురించి ఇకపై బాధపడవద్దు, ఎందుకంటే అతని పాత్ర ఇక్కడితో ముగిసింది. జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేని స్థితి. వృషభరాశివారి భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలు విధి నిర్ణయం. మీరు వాటిని ఆపలేరు, తప్పించుకోలేరు, ఆలస్యం చెయ్యలేరు. ఎందుకంటే అవి మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టడానికి అవసరం. కొన్నిసార్లు మనం భయపడతాం, ఇది జరిగితే ఏమవుతుంది అని. కాని జరగాల్సింది జరిగాకే మనకు అర్థమవుతుంది, ఇది మన మంచికే జరిగిందని. ఈ కాలంలో మీ జీవితంలో ఒక పరిస్థితి మీకు ఇష్టం లేకపోయినా ఎదురవుతుంది. కాని అదే పరిస్థితి మీకొక కొత్త దారిని చూపిస్తుంది. మీరు అనుకున్నట్టు కాకుండా విషయాలు జరిగితే నిరాశపడకండి. విధి మీతో మాట్లాడుతోంది, మీకొక పాఠం నేర్పుతోంది. మీరు ఇప్పటివరకు పట్టుకుని ఉన్న కొన్ని ఆలోచనలు, కొన్ని సంబంధాలు, కొన్ని నిర్ణయాలు విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. ఈ భవిష్యత్తు నుంచి మీరు తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎందుకంటే ఇది మీ ఆత్మ ఎదుగుదల కోసం. ఒకసారి ఈ దశ పూర్తయితే మీరు మళ్లీ పాత వ్యక్తిగా ఉండరు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, మీ విలువ మీకే అర్థమవుతుంది. ఊహించని భారీ మార్పులు ఎందుకు వస్తున్నాయి? వృషభరాశివారికి ఈ మార్పులు ఊహించనివిగా అనిపిస్తున్నాయంటే మీరు చాలా కాలంగా ఒకే స్థితిలో ఉన్నారు. బాధైనా సరే అలవాటు పడిపోయారు. అదే మీకు తెలిసిన ప్రపంచంగా మారింది. కాని విధి అలాంటి స్థిరత్వాన్ని ఇష్టపడదు. ఈ మార్పులు మీకు ఒక్కసారిగా షాక్లా అనిపించవచ్చు, కాని అవి నెమ్మదిగా మీకు ఆశగా మారుతాయి. ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది అనే మాట ఇప్పుడు మీ జీవితంలో నిజమవుతుంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా, మానసికంగా మార్పులు వస్తాయి. కొంతమంది మీ జీవితంలోంచి వెళ్ళిపోతారు, కొంతమంది కొత్తగా ప్రవేశిస్తారు. ప్రతి మార్పు వెనుక ఒక కారణముంటుంది. మీకు ఎదగడానికి అవసరం లేనివాళ్లు దూరమవుతారు, మీకు మేలు చేసేవాళ్లు దగ్గరవుతారు. ఈ మార్పులను అంగీకరించగలిగితే మీ జీవితం సులభమవుతుంది. ఎదిరిస్తే బాధ పెరుగుతుంది. విధి మార్పుతో పోరాడకండి, దానితో కలిసి నడవండి. ఒంటరిగా ఈ విషయాలు వినాల్సిన కారణం. వృషభరాశివారికి ఈ విషయాలు ఒంటరిగా వినాలని చెప్పడానికి కారణముంది. ఎందుకంటే ఇవి మీ మనసును కుదిపే సత్యాలు. పక్కన ఎవరున్నా మీరు పూర్తిగా ఈ మాటలను గ్రహించలేరు. ఇవి వినే సమయంలో మీకు జ్ఞతం గుర్తొస్తుంది. మీరు చేసిన త్యాగాలు, మీరు మింగిన అవమానాలు, మీరు చెప్పుకోలేని బాధలు అన్నీ కళ్లముందు నిలుస్తాయి. ఆ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలి. అప్పుడే మీలోని బలం మేల్కొంటుంది. ఇది భయపెట్టే విషయం కాదు, మేల్కొలిపే విషయం. మీ జీవితం మీ చేతుల్లోకి తీసుకునే సమయం వచ్చిందని చెప్పే సంకేతం. మీరు ఇకపై ఎవరి కాళ్ల దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. మీ విలువ మీకు తెలుసుకునే సమయమిది. ఈ 5 అంశాలు వృషభరాశివారి జీవితంలో పునాదిలాంటివి. వీటిని అర్థం చేసుకున్న తర్వాతే మిగతా మార్పులు సరిగ్గా అర్థమవుతాయి. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి వెనుక ఉన్న విధి రహస్యం. వృషభరాశివారి జీవితంలో ఇప్పుడొక కీలక ఘట్టం దగ్గరపడుతోంది. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయం సాధారణంగా వినిపించినా దీని వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. ఆ వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా రాడు. విధి చాలా కాలంగా సిద్ధం చేసిన ఒక పథకంలో భాగంగా వస్తాడు.
మీరు గతంలో చేసిన ఒక మంచి పని, లేదా మీరు ఎవరికో తెలియకుండా చేసిన సహాయం, లేదా మీరు మౌనంగా భరించిన ఒక బాధకు ప్రతిఫలంగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నాడు. అతని రాకతో మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఇన్నాళ్ళు భారంగా అనిపించిన గోడలు కూడా ఇప్పుడు తేలికగా అనిపిస్తాయి. ఆ వ్యక్తి వయస్సులో మీకంటే పెద్దవాడైనా కావచ్చు, చిన్నవాడైనా కావచ్చు, బంధువైనా కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు, లేదా చాలా కాలం తర్వాత కనిపించే పరిచయమైనా కావచ్చు. కానీ అతని మాటల్లో, చూపుల్లో, నడకలో మీకు ఒక ప్రత్యేకమైన శక్తి అనిపిస్తుంది. అదే విధి స్పర్శ. మీరు ఇన్నాళ్ళు అనుకున్న ఒక ప్రశ్నకు సమాధానం అతని మాటల్లో ఉంటుంది. మీరు ఎవరికీ చెప్పని ఒక బాధను అతను గుర్తిస్తాడు. అదే మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతనికిది ఎలా తెలుసు అనే ఆలోచన మీ మనసులో మెదులుతుంది. ఈ వ్యక్తి రాకను మీరు తక్కువగా చూడకండి. అతను తీసుకువచ్చేది మాటలు మాత్రమే కాదు, ఒక మార్గం, ఒక దిశ, ఒక నిర్ణయం. ఆ నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? సమయానికి సంబంధించిన సత్యం. వృషభరాశివారు ఒక విషయం గమనించాలి. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక సమయానికే మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఆలస్యంగా వచ్చినా, ముందే వచ్చినా ప్రయోజనముండదు. సరైన క్షణంలో వచ్చినవాడే విధి పంపినవాడు. మీ జీవితంలో ఇప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన దశ వచ్చింది. కానీ మీరు అయోమయంలో ఉన్నారు. మనసు ఒకటే చెబుతోంది, పరిస్థితులు ఇంకొకటే చెబుతున్నాయి. ఈ అయోమయాన్ని తొలగించటానికి ఆ వ్యక్తి ఇప్పుడు వస్తున్నాడు. మీరు ఒక దారి ఎంచుకునే ముందు మరోసారి ఆలోచించాలి అనే సంకేతం ఇది. ఆ వ్యక్తి చెప్పే ఒక చిన్న మాట మీ మనసులో పెద్ద మార్పు తీసుకొస్తుంది. మీరు అనుకున్న మార్గం తప్పా లేక సరైనదా అన్న స్పష్టత ఇస్తుంది. ఇన్నాళ్లు మీరు లోపల దాచుకున్న భయం ఇప్పుడు బయటపడాలి. ఎందుకంటే ఆ భయం తొలగితేనే మీరు ముందుకు వెళ్లగలరు. ఆ వ్యక్తి మీ భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కొనే ధైర్యమిస్తాడు. ఇప్పుడే ఎందుకు వచ్చాడంటే, ఇక ఆలస్యం చేస్తే మీ జీవితంలో ఒక అవకాశం చేజారిపోతుంది. ఆ అవకాశాన్ని పట్టుకోవాలంటే ఇప్పుడే మేల్కొనాలి. అందుకే విధి అతన్ని మీ దగ్గరకు పంపింది. తెలిసిన క్షణం నుంచి మొదలయ్యే అదృష్ట ప్రయాణం. వృషభరాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన క్షణం రాబోతోంది. ఆ వ్యక్తి చెప్పే విషయం మీరు పూర్తిగా గ్రహించిన క్షణం నుంచే మీ అదృష్టం మొదలవుతుంది. అదృష్టమంటే ఒక్కసారిగా డబ్బు రావడం మాత్రమే కాదు, ముందుగా మీ మనస్సు తేలికవుతుంది. మీరు ఇన్నాళ్ళు అనుకున్న నా జీవితం ఇలా ఎందుకుంది అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఆ సమాధానం మీకు బాధ కలిగించినా అదే మీకు విముక్తినిస్తుంది. నిజం తెలిసిన తర్వాత మీరిక ఎవ్వరినీ తప్పుపట్టరు, మీమీద కూడా కోపం పెట్టుకోరు. ఈ అదృష్ట ప్రయాణం మొదట నెమ్మదిగా మొదలవుతుంది. ఒక మంచి వార్త, ఒక చిన్న అవకాశం, ఒక సానుకూల మార్పు. కానీ అవన్నీ కలిసి ఒక పెద్ద మార్పుగా మారతాయి. మీరు ఊహించని విధంగా మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఆర్థికంగా ఇరుక్కున్నవారికి మార్గం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారికి ఊరట లభిస్తుంది. కుటుంబంలో నిర్లక్ష్యం ఎదుర్కొన్నవారికి గౌరవం పెరుగుతుంది. ఇది అదృష్టం కాదు అని ఎవరనగలరు? ఈ అదృష్టం శాశ్వతంగా ఉండాలంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మారాలి. పాత ఆలోచనలను వదలాలి. పాత భయాలను విడిచిపెట్టాలి. అప్పుడే ఈ అదృష్టం నిలకడగా ఉంటుంది. ఇంట్లో తిరుగుతున్న దేవత శక్తి మరియు ఆ తల్లి సందేశం. వృషభరాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన శక్తి చరామణి అవుతోంది. అది కేవలం భావన కాదు, ఇది ఆధ్యాత్మిక సత్యం. మీరు గమనించకపోయినా మీ ఇంట్లో ప్రశాంతత లేదా అకస్మాత్తుగా భక్తి పెరగడం, దేవుడి గురించి ఆలోచనలు రావడం, ఇవన్నీ ఆ తల్లి ఉనికికి సంకేతాలు. ఆ తల్లి మీకు ఒక విషయం చెప్పాలననుకుంటోంది. ఇంతకాలం నీవు భరించావు, ఇక చాలు అని. మీకు జరిగిన అన్యాయాన్ని ఆమె చూసింది, మీ నిజాయితీని గుర్తించింది. అందుకే ఇప్పుడు ఆమె శక్తి మీ ఇంట్లో చెలామణి అవుతోంది. కొంతమందికి ఈ సమయంలో దేవాలయానికి వెళ్లాలనిపిస్తుంది, కొంతమందికి పూజ చెయ్యాలనిపిస్తుంది, కొంతమందికి అనవసర కోపం తగ్గిపోతుంది. ఇవన్నీ తల్లి ఆశీసుల లక్షణాలు. ఆ తల్లి సందేశం ఒక్కటే: భయపడవద్దు, నీ వెంటే నేనున్నాను, నువ్వు ఒంటరివి కాదు. ఈ భావన మీ మనసులో స్థిరపడితే మీ జీవితంలో ఎలాంటి కష్టం నిలబడదు. పార్వతీదేవి దృష్టి వృషభరాశిపై ఎందుకు పడింది? వృషభరాశివారికి పార్వతీదేవి ఆశీస్సులు ప్రత్యేకంగా లభిస్తున్నాయి. దీనికి కారణం మీ సహనం. మీరు ఎంత బాధపడినా కుటుంబాన్ని, బాధ్యతలను వదిలిపెట్టలేదు, మీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అదే పార్వతీదేవికి నచ్చిన లక్షణం. పార్వతీదేవి కుటుంబానికి, సహనానికి, త్యాగానికి ప్రతీక.
వృషభరాశివారు కూడా అదే లక్షణాలు కలిగి ఉంటారు. అందుకే ఈ కాలంలో ఆమె దృష్టి మీపై పడింది. మహిళలకు ఇది అత్యంత శుభకాలం. ఇంట్లో వారి మాటకు విలువ పెరుగుతుంది. భర్తతో సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిగా, భార్యగా, కుమార్తెగా మీ స్థానం బలోపేతమవుతుంది. పురుషులకైతే కుటుంబ బాధ్యతలు తేలికవుతాయి. భారంగా అనిపించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మనసులో నిలిచిపోయిన భయం క్రమంగా తొలగిపోతుంది. పార్వతీదేవి ఆశీస్సులు అంటే ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు, నెమ్మదిగా జీవితం సరిచేయబడడం, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం. ఈ ఆశీస్సులను నిలబెట్టుకోవాలంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అహంకారం పెంచుకోకూడదు. మీకు మేలు చేసిన శక్తిని గౌరవించాలి. అప్పుడే ఈ దైవకృప శాశ్వతంగా ఉంటుంది. జనవరి 1 మొదటి సంకేతం మొదలయ్యే రోజు. వృషభరాశివారికి జనవరి 1 ఒక సాధారణ రోజు కాదు. ఈ రోజు నుంచి విధి మీకు సంకేతాలు పంపడం ప్రారంభిస్తుంది. ఉదయం లేచినప్పటినుంచే మీ మనసు అస్థిరంగా ఉంటుంది. ఏదో జరగబోతుందన్న భావన మీలో కలుగుతుంది. ఇది భయం కాదు, మార్పుకు ముందస్తు హెచ్చరిక. ఈరోజు మీరు ఒక వార్త వింటారు, లేదా ఒక సమాచారం మీ చెవికి చేరుతుంది. అది మీరు ఊహించని వ్యక్తి నుంచి రావచ్చు. ఆ వార్త మొదట చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. మీ గతాన్ని గుర్తుచేస్తుంది. ఒక పాత సంఘటన, ఒక పాత తప్పు, లేదా ఒక పాత సంబంధం మీ మనసులో తిరుగుతుంది. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే తొందరపడకండి. ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. ఎవరి మాటల్ని పూర్తిగా నమ్మే ముందు మీ అంతర్గత భావనను వినండి. ఈరోజు మీకు వచ్చే సంకేతం మీకు ఒక దారి చూపిస్తుంది. జనవరి 2 నిర్ణయం తీసుకోవాల్సిన దశ. జనవరి 2 వృషభరాశివారికి ఒక పరీక్ష రోజు. ఈ రోజు మీరు తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది తప్పించుకోలేని పరిస్థితి. మీరు ఎంత ఆలస్యం చేసినా పరిస్థితులు మిమ్మల్ని ఒక నిర్ణయానికి నెట్టేస్తాయి. ఈ నిర్ణయం మీ వ్యక్తిగత జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక సంబంధం కావచ్చు. ఇన్నాళ్లు మీరు తటస్థంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టత కోరుతుంది. ఈ సమయంలో మీ మనసు భయపడుతుంది. కాని ఆ భయం మీను ఆపడానికి కాదు, జాగ్రత్తగా ముందుకు నడిపించడానికి. ఈరోజు మీకు ఒక వ్యక్తి సలహా ఇస్తాడు. కాని ఆ సలహా పూర్తిగా మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీ వివేచనపై ఆధారపడి ఉంటుంది. ఎవరి మాటలకైనా లోబడి నిర్ణయం తీసుకోకండి. మీ అంతరాత్మ చెప్పేదే సరైన మార్గం. ఈరోజు తీసుకున్న నిర్ణయం మొదట కష్టంగా అనిపించినా రాబోయే రోజుల్లో మీరు అదే నిర్ణయంపై గర్వపడతారు. జనవరి 4 జీవితం కొత్త దిశలోకి మళ్లే రోజు. జనవరి 4 వృషభరాశివారి జీవితంలో ఒక మలుపు. ఈ రోజు నుంచి మీరు పాత వ్యక్తిగా ఉండరు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీకు మీరు ముఖ్యమనే భావన మొదలవుతుంది. ఈరోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, ఆర్థికంగా లాభం ఇచ్చేదైనా కావచ్చు, లేదా ఒక వ్యక్తితో సంబంధం మెరుగుపడే అవకాశం కావచ్చు. మీరు ఇన్నాళ్లు అనుకున్నదానికంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకు సాగితే విధి కూడా మీకు సహకరిస్తుంది. మీరు ఒక అడుగు వేస్తే జీవితం 2 అడుగులు ముందుకు తీసుకెళ్తుంది. ఇది అదృష్టం కాదు, మీ సహనానికి వచ్చిన ఫలితం. ఉద్యోగం, ధనం మరియు స్థిరత్వంపై ప్రభావం. వృషభరాశివారి జీవితంలో ఉద్యోగం మరియు ధనంపై స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఇన్నాళ్లు నిలిచిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. ఆలస్యమైన చెల్లింపులు వస్తాయి. అప్పుల భారం తగ్గుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి తగ్గుతుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. మీ పని విలువ అర్థమవుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వస్తాయి. అవి మొదట భారంగా అనిపించినా తర్వాత గౌరవాన్ని ఇస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి నష్టాల భయం తగ్గుతుంది. కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. చిన్న లాభం పెద్ద ఆశగా మారుతుంది. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ 5 అంశాలు వృషభరాశివారి జీవితంలో కీలకమైన దశను సూచిస్తున్నాయి. ఈ రోజులను జాగ్రత్తగా గమనిస్తే మీ భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ జీవితం మరియు సంబంధాల్లో మార్పు. వృషభరాశివారి కుటుంబ జీవితం ఇప్పుడు నెమ్మదిగా స్థిరపడే దశలోకి వస్తోంది. ఇన్నాళ్లు ఉన్న అపార్థాలు,
మాటల మధ్య దూరం తగ్గుతుంది. మీ మాటను ఎవరూ వినట్లేదనే భావన పోతుంది. కుటుంబంలో మీకొక స్థానం ఏర్పడుతుంది. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి మనసులో ఉన్న ఆందోళన మీపై తగ్గుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు మాట్లాడుకొని పరిష్కరించే అవకాశం వస్తుంది. మీరు నెమ్మదిగా మాట్లాడిన మాటలు ఇప్పుడు విలువ పొందుతాయి. ప్రేమ జీవితం మరియు భావోద్వేగ స్పష్టత. వృషభరాశివారి ప్రేమ జీవితంలో స్పష్టత వచ్చే సమయం ఇది. ఇన్నాళ్ళు అయోమయంలో ఉన్న భావాలు ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తాయి. మీరు ప్రేమలో ఉంటే ఆ ప్రేమ నిజమా కాదా అన్న విషయం బయటపడుతుంది. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ గుర్తొస్తుంది. కాని ఈసారి మీరు భావోద్వేగాల కంటే వివేచనతో ఆలోచిస్తారు. ఎవరికోసం మీ జీవితం మార్చుకోవాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో మీకు స్పష్టత వస్తుంది. ఇది బాధ కలిగించినా భవిష్యత్తుకు మంచిదే. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. వృషభరాశివారి ఆరోగ్యం ఈ కాలంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇన్నాళ్లూ నిద్రలేమి, ఆందోళనతో బాధపడిన వారికి కొంత ఊరట లభిస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు రావడంతో శరీరంపై కూడా మంచి ప్రభావం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి విశ్రాంతి తీసుకుంటే శక్తి పెరుగుతుంది. మీ శరీరం మీ మాట వింటుంది. చేయాల్సిన పరిహారం మరియు ఆధ్యాత్మిక మార్గం. వృషభరాశివారు ఈ సమయంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లితే మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి నిశ్శబ్దంగా కూర్చొని ఒకే ఒక మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం మీ మనస్సును శాంతింపజేస్తుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తిని తగ్గిస్తుంది. దీన్ని నమ్మకంతో జపిస్తే మీ మార్గంలో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. విధి సందేశం మరియు జీవితం మారే సంకేతం. వృషభరాశివారు ఈ కాలం మీకొక సందేశాన్ని ఇస్తోంది. మీరు ఇన్నాళ్లు భరించిన కష్టం వృధా కాలేదు. ప్రతి కన్నీరూ ఒక బలమైంది. ఇప్పుడు ఆ బలం బయటపడే సమయం వచ్చింది. విధి మీను వదలలేదు. మీ వెంటే నడిచింది. ఇప్పుడు మీ ముందు తలుపు తెరుస్తోంది. ఆ తలుపు దాటే ధైర్యం మీలో ఉంటే మీ జీవితం పూర్తిగా మారుతుంది. వృషభరాశివారు, ఈ వీడియో చివరి వరకు మీరిక్కడ ఉన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. విధి మీకు చెప్పాలనుకున్న సందేశం మీ వరకు చేరిందని అర్థం. మీ జీవితం ఇప్పటివరకు కష్టాలతో నిండిపోయినా ఆ కష్టాలన్నీ వృధా కాలేదు. ప్రతి కన్నీరు ఒక బలమయ్యింది. ప్రతి ఓపిక ఒక ఆశీర్వాదంగా మారింది. ఇప్పుడే మీరు విన్న మాటలు మీ మనసులో పనిచెయ్యడం మొదలవుతుంది. ఈ రోజు కాకపోయినా చాలా త్వరలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీకు జరిగిన అన్యాయం మీ ఎదుగుదలకు కారణమవుతుంది. మీ నిశ్శబ్ద పోరాటం ఇప్పటినుంచి ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. ఈ కాలంలో మీకు కనిపించే ప్రతి సంకేతాన్ని తక్కువగా తీసుకోకండి. ఒక మాట, ఒక కల, ఒక సంఘటన కూడా విధి పంపిన సూచన కావచ్చు. ఈ వీడియోలో చెప్పిన విషయాలను నమ్మకంతో మనసులో పెట్టుకోండి. భయపడవద్దు. మీ వెంటే దైవశక్తి ఉంది. పార్వతీదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయి. మీరు ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సపోర్ట్ మాకు శక్తి, మీకే మార్గం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చెయ్యండి. మీలా కష్టాల్లో ఉన్న వృషభరాశి వారికి ఈ వీడియోని షేర్ చెయ్యండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి లోతైన, నిజమైన 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్ మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. మరొక్కసారి గుర్తుంచుకోండి, మీ జీవితం మారబోతోంది. విధి ఇప్పటికే పని మొదలుపెట్టింది.